పాక్ పై తాలిబాన్ల అటాక్, గగనతలంపై ఆత్మాహుతి డ్రోన్ల కలకలం, బెంబేలెత్తిపోతున్న పాక్, ఏ క్షణాన ఏం జరుగుతోందోనన్న భయం. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. తాలిబాన్ల వరుస దాడులు ఊచకోతతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోతోంది. ఇప్పటికే డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించిన తాలిబాన్లు రీసెంట్ గా ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడుతున్నారని తెలుస్తోంది. ఈ డ్రోన్లు పాక్ గగనతలంపై సంచరిస్తున్నాయని సమాచారం. దీంతో ఏ క్షణంలో తాలిబాన్ల డ్రోన్లు అటాక్ చేస్తాయోనన్న భయంలో పాక్ అల్లాడిపోతోంది. పాకిస్తాన్ కు భారత్ తో పాటు తాలిబాన్లు కూడా శత్రువులేనన్న సంగతి తెలిసిందే. పాక్ సైన్యం గత 77 సంవత్సరాలుగా దేశాన్ని నాశనం చేస్తోందని, దానికి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తున్నట్లు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ పలుమార్లు పేర్కొంది. కానీ ఆఫ్ఘన్లను ఎలా అయినా తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలని శత విధాలా ప్రయత్నిస్తోంది పాకిస్తాన్. దీన్ని సహించలేని తాలిబాన్లు పాక్పై మరోసారి దాడి చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగానే పాక్ గగనతలంపై తాలిబాన్లు ఆత్మాహుతి డ్రోన్లు సంచరిస్తున్నాయని తెలుస్తోంది. ఇటీవల భారత్ లో జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడి తరువాత తాలిబాన్ ప్రభుత్వం డైరెక్ట్ గానే పాకిస్తాన్ పై తీవ్ర విమర్శలు చేసింది. అంతేకాదు, భారత్ తో చేతులు కలిపింది. ఆపరేషన్ సింధూర్ తరువాత భారత్ నుండి తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా పాకిస్తాన్ కు ఇవ్వడం లేదు తాలిబాన్లు. పొరుగు దేశం జాలి చూపించినప్పటికీ సొంత దేశంలోనే పాక్ కు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఓవైపు బలూచిస్తాన్ వివాదం, మరోవైపు తాలిబాన్ల దాడుల వంటి అంతర్యుద్ధాలతో పాక్ విలవిల్లాడిపోతోంది. ఇక పాక్ ఆక్రమణలు, అరాచకాలపై విసిగిపోయిన తాలిబాన్లు ఇప్పుడు పాక్ పై ఆత్మాహుతి డ్రోన్లతో దాడులు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు తాలిబాన్లు కామికేజ్ డ్రోన్ ఎయిర్ ఫోర్స్ తయారు చేశారని, వాటిల్లో కొన్ని హెలికాప్టర్లను కూడా చేర్చాయని సమాచారం. అంతేకాదు, ఇవి ప్రెజెంట్ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏ క్షణంలోనైనా ఈ డ్రోన్ సైన్యం పాక్లోని కీలక నగరాలైన కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్ల మీద అటాక్ చేయవచ్చు. ఇక ఈ తాలిబాన్ డ్రోన్ల తయారీని ఓ మీడియా సంస్థ బయటపెట్టింది. ఇవి ప్రస్తుతం పరీక్షలను ఎదుర్కొంటున్నాయని, అందుకోసం ఆఫ్ఘనిస్తాన్ మాజీ బ్రిటిష్ SAS స్థావరాన్ని ఉపయోగిస్తోందని పేర్కొంది. కాగా తాలిబాన్లు తయారు చేస్తున్న ఈ డ్రోన్లు చాలా ప్రాణాంతకమైనవని, ఏ దేశాన్ని అయినా క్షణంలో నాశనం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాదు, ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఇంజనీరే వీటిని తయారు చేయడం గమనార్హం. ఇదే నిజమైతే ఈ ఆత్మాహుతి డ్రోన్లతో ఒక్క పాకిస్తాన్కే కాకుండా తాలిబాన్లతో శత్రుత్వం ఉన్న ఏ దేశాలకైనా ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు.